థింక్ చేసి నిక్షిప్తమైన అలాంటి రైతన్న భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూ రికార్డుల నిర్వహణలో గొప్ప తెలుగు ఎంఆర్ఓ చెప్పేటప్పుడు కూడా నాట్ల తయారీ ఏదైతే ఉందో ఆ నాట్ల తయారీ ద్వారా వాళ్ళు 12 ఏళ్ల పాటు పొజిషన్లో ఉంటూ రిజిస్ట్రేషన్ దాంట్లో మ్యూటేషన్ నిర్ణీత కాలంలో చేయాలి. రాష్ట్రంలో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ గా తీసుకొని ఈ మండలంలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో పాటు వారి టీంని అందరినీ పంపించి ఏవైతే ఆ రెవెన్యూ గ్రామంలో సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని ప్రభుత్వమే ప్రజల వద్దకు పంపించి ఆ గ్రామంలో అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే ప్రింట్ చేసి ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి టిక్కు పెడితే అధికారులే మీ గుమ్మం దగ్గరకు వచ్చి ఆనాటి ధరణితో మీకు ఏవైతే ఇబ్బందులు కలిగాయో వాటిని పరిష్కరించే ప్రతి అంశాన్ని ఈ భూభారతి మన భూభారతిలో ఈనాడు పెట్టడం జరిగింది. ఈ 4 మండలాలలో 4 జిల్లాల్లో ఏవైతే మోడల్గా మనం మొదలు పెట్టామో ఎందుకు సీనన్న 4 ఎందుకు పెట్టారు, రాష్ట్రం అంతా ఒకేసారి పెట్టొచ్చు కదా అని కొంతమంది నన్ను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టం అయితే మనం చేశాం. ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు అధికారులు ఏ రకంగా అమలు చేస్తారో ఏదైనా తప్పులు తొడికలు జరిగితే ఏ నమ్మకమో ఏ విశ్వాసమో ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆనాడు మీరందరూ దీవించారు. అటువంటి తప్పు ఆనాటి ప్రభుత్వంలో జరిగిందో తిరిగి మళ్ళీ ఈ భూభారతితో సామాన్యుడికి ఇబ్బంది కలగొద్దని మోడల్ గా 4 మండలాలు పెట్టాము. ఈ 30వ తారీఖుతో ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వారి వారి సమస్యలన్నింటినీ సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే తుది దశకు వచ్చింది. రేపు సాయంత్రానికి అన్ని మండలాల్లోని ఈ 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యలని సేకరించడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇందులో క్రోడీకరించిన తర్వాతనే ఈ భూభారతి చట్టం బయటకు వచ్చింది. కాబట్టి మీరు వెళ్ళి జస్ట్ ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళే ఏ సెక్షన్ కింద పెట్టుకోవాలనేది వాళ్ళే ఆ సెక్షన్ కింద అప్పీల్ చేస్తారు. గత ప్రభుత్వంలో పోయి మీరు ఒక సెక్షన్ కింద పెట్టుకునే వాళ్ళు 1000 రూపాయలు కట్టి వాళ్ళనే వాళ్ళని ఈ సెక్షన్లో రాదు ఇంకో సెక్షన్లో మళ్ళీ పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టుకొని మళ్ళీ ఆ సెక్షన్కి పెట్టుకునేవాళ్ళు. అలా మిమ్మల్ని తిప్పుతూనే ఉండేవాళ్ళు కానీ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. మీ పైసలు మాత్రం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయి ఇటువంటి దారుణమైనటువంటి మోసాలు ఆ రోజు రైతులను వాళ్ళు చేశారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడమే కాకుండా మరి వ్యవసాయ ఫలితంగా ఈరోజు మనం ఫస్ట్ స్థాయిలో ఉన్నాము అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చదవ వలన. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గారు ఏమన్నారంటే వడ్లేస్తే ఉరేసుకోవాలి వరేస్తే అని చెప్పారు. కానీ ఈసారి మనం వరేసుకొని అత్యధిక దేశంలోనే మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం వరి పండించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి రైతులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళకు కావాలి